సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి మాధురి, కూతుర్లు పుష్పకుమారి, జెస్సీలను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో భర్త లేని సమయంలో ఈ దారుణం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అదే కాలనీకి చెందిన సురేష్ ఈ హత్యలు చేసినట్లు నిర్ధారించుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా మృతురాలు మాధురితో సురేష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో ఈ వ్యవహారం భర్తకు తెలియకుండా నడిచింది. ఆ తరువాత ఇరుగు పొరుగు మాటలతో భర్తకు కూడా తెలిసింది. అయినప్పటికీ వాళ్ల వ్యవహారం మాత్రం గుట్టుగా నడిపిస్తుంది. ఈ మధ్య వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మాధురిని చంపాలని నిర్ణయించుకున్నాడు సురేష్. దానికి అనుగుణంగా వారం రోజుల నుంచి ప్లాన్ వేశాడు. మాధురి భర్త ప్రసాద్ ఒక ప్రైవేటు కంపెనీలో బొలెరో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ ఈ మధ్య కాలంలో తరచూ నైట్ షిఫ్ట్లకు వెళుతున్నాడు. మరొకవైపు నిందితుడు సురేష్ కూడా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇదే సరైన సమయం అనుకుని ఇంట్లో ప్రసాద్ లేని సమయంలో మాధురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి సురేష్ మాధురి ఇంటికి వచ్చాడు. ఇంట్లో మాధురి ఇద్దరు పిల్లలతో సహా నిద్రపోయి ఉంది. ఆ సమయంలో తనతో తెచ్చుకున్న ఐరన్ రాడ్తో మాధురి తల పగలగొట్టాడు సురేష్. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. తల్లి కేకలకు పిల్లలిద్దరూ నిద్రలేచారు. దీంతో వాళ్లను కూడా చంపాలని సురేష్ నిర్ణయించుకున్నాడు. అదే రాడ్తో వాళ్ల తలలు కూడా పగలగొట్టాడు. అతి కిరాతకంగా బ్లేడ్లతో శరీర భాగాలను కట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ మాధురి మొబైల్ ఫోన్ను కూడా తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధురి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే మాధురి కాల్ లిస్ట్ని కూడా పరిశీలించారు. దీంట్లో 1044 సార్లు సురేష్ మాధురికి కాల్ చేసినట్లుగా ఉంది. సురేష్ని పాలకొల్లులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి వివాహేతర సంబంధం 3 హత్యలకు కారణమైంది. అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా అర్ధాంతరంగా తనువులు చాలించాల్సి వచ్చింది. అతి కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడు సురేష్ కనీసం జాలి కూడా లేకుండా పిల్లల్ని కూడా చిదిమేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 3 ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్ అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర, అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్
సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీం కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్.